ఓట్లు పడేదాకా ఓడమల్లన్న, ఓట్లు పడ్డాక బోడమల్లన్న అనే సామెతలని మార్చేటట్టు చేస్తున్నాడట మోడీ సారు. అట్లా ఓట్లు ఈవీఎం మిషన్లలో పడే కార్యం ఒడిచిందో లేదో. ఇటు పక్క కమర్షియల్ గ్యాస్ బుడ్డి రేటును అమాంతం ఏం తక్కువ ₹1000 పెంచింది మోడీ సర్కారు. ఈ కొత్త సంవత్సరం మొదలైనప్పుడు ₹1855 ఉన్న హోటళ్లు, టిఫిన్లు సెంటర్లలో ఉండే గ్యాసు ఇప్పుడు 3248కి చేరుకున్నది. అంటే 4 నెలల్లోనే డబల్ అయింది. ఇంత మంచిగా పెంచేటోళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పుండ్రి ప్రపంచంలో? అది మోడీ సర్కార్కే సాధ్యమవుతుంది అని అంటుండ్రు పబ్లిక్. అది కూడా ఎన్నికలు అయిపోయిన ఎంబటే పెంచుడు మోడీ సార్ అంటే. అది చెప్పనించి ఛాతి కలిగిన మోడీ సార్కే దక్కుతుంది ఈ గ్రేట్నెస్. రేపు ఆ 3000 కూడా డబల్ అయితే పరిశాన్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మోడీ సార్ ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం చేస్తాడు. మరి పబ్లిక్ బాధలు పడతారు కదా అంటే ఎవరైనా దేశం కోసం ఓర్చుకోవాలి, ఓర్పుతో ఉండాలి. నెత్తి మీద గ్యాస్ బండ్ ఎత్తేసినా రేపు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచేసినా ఒప్పుక పట్టాలి. అవసరమైతే మోడీ సార్కు పాలాభిషేకాలు చేయాలి కానీ పల్లెత్తు మాట అనొద్దు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ రేట్లు పెంచితే టీలు, టిఫిన్లు, భోజనాలు, తిండి తికాణాల రేట్లు పెరుగుతాయని బాధపడొద్దు. మోడీ సార్ నిర్ణయం తీసుకున్నందుకు సగం కడుపు మార్చుకొని ఉండాలి కదా అని అట్లా ఎట్లా పెంచిండ్రు గ్యాస్ రేట్లని అడగొద్దు. కండ్లు మూసుకొని కషం మింగాలి, సూషి చూడనట్టు ఉండాలి. మోడీ సర్కార్ హోటళ్లలో పనిచేసే కార్మికులకు, చిన్న చిన్న హోటళ్లలో ఆకలి తీర్చుకునే కార్మికులకు ఇట్లా రేట్లు పెంచి మేడే శుభాకాంక్షలు చెప్పిండు. ఇంత గొప్ప పాలన ఇంకెన్నన్నా ఉంటుందా? ఇంకెన్నన్నా చూడగలుగుతామా? ఎన్నికలను బిజినెస్ తీరుగా మలుచుకోగలిగే ఏలుబడి ఇంకెక్కడన్నా ఉంటుందా? సెల్యూట్ మోడీ సార్. మీ పరిపాలన ఊహాతీతంగా ఉంటది అనుకుంటే సామాన్యులకు ఊపిరాడకుండా చేస్తున్నది. అయినా మీరే గ్రేట్ సారు.